వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ఏకాదశి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఢిల్లీని కప్పేసిన పొగమంచు, కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు. హైదరాబాద్ మణికొండలో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. వల్మిడిలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా మరియు ఆసిఫాబాద్ జిల్లాలోని పలు కార్యక్రమాలు చేసిన అనంతపురం గౌరవ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఎమ్మెల్యే కోవలక్ష్మి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారితో కలిసి పాల్గొన్న ఆదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాథోడ్. పత్రికా మిత్రులు పొద్దున్న నుండి చాలా ఓపికగా ఇన్ని మండలాలు మేము తిరుగుతుంటే మాతో పాటు మీరు కూడా తిరిగి మరి మా అన్ని కార్యక్రమాలను ప్రజలకు చూపించేటటువంటి ప్రయత్నం చేసినందుకు ముందుగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లానే ప్రతి మండలం నుంచి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్ ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాకు ఎంటర్ అవుతూనే గౌరవనీయులు సోదరులు మరి బోధ్ నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారి దగ్గరికి ముందుగా వెళ్ళి వారితో సహా ఇప్పుడు ఆసిఫాబాద్కి రావడం జరిగింది. మరి పొద్దున్న నుండి ఆసిఫాబాద్లో ప్రతి ఒక్క మండలం తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు అక్క స్థానిక శాసనసభ్యులు కోవలక్ష్మి గారికి, అట్లానే జనార్దన్ రాథోడ్ గారికి, అట్లానే రవీందర్ సింగ్ అన్న గారికి, అట్లానే మన రాజరెడ్డి అన్న గారికి, ఇంకా మిగతా పెద్దలు నాయకులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, ఇక్కడ ఎక్కడ కలిసినా కూడా అందరూ కూడా ఉద్యమం నుంచి ఉన్నటువంటి వారే, అందరూ కూడా ఉద్యమ సోయితో ఎక్కడికి వెళ్ళినా మరి సార్ని అడిగినట్టు చెప్పండి అని చెప్తా ఉన్నారు. ఆసిఫాబాద్ నుండి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఆసిఫాబాద్ అనేటటువంటిది ఇదివరకు జిల్లాగా ఉండే, కానీ దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆసిఫాబాద్ నుండి తరలించి ఆదిలాబాద్కి తీసుకొని పోయింది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా కేసీఆర్ గారు అనేక మార్లు చెప్పింది, మేము రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న జిల్లాలు చేసుకుంటాం, చిన్న జిల్లాలు చేసుకుంటే ప్రజలకు సేవలు అందించేటటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది, ఇంత పెద్ద జిల్లా అటవీ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కాబట్టి చిన్న జిల్లాలు చేసుకుంటామని కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆసిఫాబాద్ జిల్లా కేంద్రమైంది. ఇవాళ జిల్లా కేంద్రం కావడంతో పాటు అన్ని రకాల అభివృద్ధి పనులు, కలెక్టరేట్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం సేవలు రావడం, అదేవిధంగా మెడికల్ కాలేజ్ రావడం, అదేవిధంగా అంతకుముందు ఇక్కడ కొన్ని మండలాలు బెజ్జూరు నుంచి కానీ ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పోవాలంటే దాదాపు 2 గంటలు పట్టేటటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ 3 రోజులు అక్కడ పోయి ప్రజలు అక్కడే ఉండి కలెక్టర్తో పని ఉంటే చేసుకొని ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ ఆ పరిస్థితులన్నీ కూడా తొలగిపోయే విధంగా ప్రజలకు అందుబాటులో పాలన తీసుకురావడం, ఒక దూరదృష్టితోని తెలంగాణ ప్రజలు బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ చూస్తుంటే నిజంగా చాలా గర్వం అనిపిస్తున్నది. ఎందుకంటే ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజ్ రావడం అన్నది చాలామంది ఊహించినటువంటి పరిస్థితి, కానీ మెడికల్ కాలేజ్ ఇక్కడికి రావాల్సిందే అని పట్టుబట్టి కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే అనేక కార్యక్రమాలు చేసినాం కేసీఆర్ గారి హయాంలో. స్కూళ్ళు కావచ్చు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, మరి ఎస్టీ గురుకులాలు కావచ్చు, ఎస్సీ గురుకులాలు కావచ్చు, ఏకలవ్య స్కూల్స్ కావచ్చు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఎస్టీ గురుకులాలు పెడితే అందులో ఎస్టీ ఆడపిల్లల కోసం డిగ్రీ కాలేజ్ కూడా పెట్టినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అంటే ప్రజల పట్ల, ముఖ్యంగా ఆడబిడ్డల పట్ల ఎంత ప్రేమతో కేసీఆర్ గారు పనిచేసిందన్నది ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరి దృష్టిలో ఉన్నది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము అదే కోరినాం, ఏదన్నా ప్రభుత్వం మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి.
కేసీఆర్ గారు చక్కగా గురుకులాలు పెడితే ఆ గురుకులాలను బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద. కేసీఆర్ గారి హయాంలో ఆడబిడ్డలకు రక్షణ ఉంటే దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఇవాళ ఇక్కడ నేను విజిట్ చేసినప్పుడు 2 హృదయ విదారకమైనటువంటి సంఘటనలు చూడడం జరిగింది. ఒకటి, ముందుగా నేను జైనూరు పోయినాను. అక్కడ నీలాబాయి అనేటటువంటి మహిళ మీద మరి అత్యాచార యత్నం జరిగిన తర్వాత చాలా దారుణంగా ఆమెను గాయపరిచి మరి ఆ అమ్మాయి బాగా ఇబ్బంది పడి హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి. ప్రభుత్వం కనీసం ఆ అమ్మాయికి మంచి వైద్యం చేయించి ఏదన్నా ఆదుకునేటటువంటి ప్రయత్నం కానీ మరి ఆ చేసినటువంటి వ్యక్తులకు శిక్ష పడేటటువంటి ఆస్కారం కానీ లేకుండా చేయడం నిజంగా బాధాకరం. అక్కడ ఏం జరిగింది, జైనూరులో ఆ ఘటన జరగగానే అందరూ కూడా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం గేమ్ చేంజర్ ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. నిజాయితీ గల ఆఫీసర్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేదే గేమ్ చేంజర్ స్టోరీ. సామాజిక కార్యకర్తగా ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ మెప్పించారు. అయితే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలు చెప్పారు. పైన ప్లే బటన్ పై క్లిక్ చేసి వీడియో చూడండి. సెకండ్ హాఫ్ ఒక 20 మినిట్స్ ఉంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్, అది హైలైట్ సినిమా. బ్లాక్ బాస్టర్ సెకండ్ హాఫ్ అన్న అవరు కొట్టాడు. అసలు అప్పన్నారు, అసలు చిట్టుబాబుని కొట్టిన అప్పన్న. అసలు రంగస్థలం ఏదైతే మనకి నేషనల్ అవార్డు మిస్ అయిందో దీనికైతే మంచిగా తీసుకొస్తాం. నేషనల్ అవార్డు అయితే ఆ లెవెల్లో ఉంది. ఆ 30 మినిట్స్ అసలు ఎక్స్ట్రాడనరీ 30 మినిట్స్. అసలు సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ అసలు చాలా బాగుంది. అందరు యాక్టింగ్ బాగుంది. అంజలి గారి యాక్టింగ్ అయినా సరే, రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయినా సరే, సూర్యద్ అయినా సరే, శ్రీకాంత్ అయినా సరే, అందరూ ఇరగొట్టారు యాక్టింగ్. అసలు సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్టర్ సెకండ్ హాఫ్. అసలు శంకర్ గారి డైరెక్షన్ అన్నది వేరే లెవెల్లో తీశారు. ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేశారు ఆయన. దానికి తగ్గట్టుగా మన హీరో రమణ్ చరణ్ గారి యాక్టింగ్ అది అల్టిమేట్ ఆసమ్. జరగండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏదో అనుకున్నాము అన్నట్టు మించి ఉంది నిజంగా. విజువల్స్ కానీ, శంకర్ గారి డైరెక్షన్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, కథనం కానీ రెండు కూడా అన్ని ఓవరాల్గా ప్రేక్షక అభిమానులందరికీ సంక్రాంతికి 3 రోజులు ముందే వచ్చింది. 2.5 hours మీరు సీట్లో స్టిక్ అయిపోయి ఉంటారు అంతే, మాట్లాడే పనే లేదు. అసలు చాలా బాగా చూపించారండి. ఎవరిని ఇది చేయలేదు, బాగా అందరినీ బాగా చూపించారు. అసలు ల్యాగ్ అదే ఇంపార్టెన్స్. అసలు మీరు కూర్చుంటే 2.5 hours అట్లా అయిపోతుంది అంతే. యూ డోంట్ నో. శంకర్ గారు కంబ్యాక్ ఈ మూవీ ఫ్రమ్ లాంగ్ టైమ్ మనకి వెయిట్ చేస్తున్నాం. నేను శంకర్ గారు పెద్ద ఫ్యాను, ప్రేమికుడు, జెంటిల్ అప్పటి నుంచి. కానీ దిస్ ద మూవీ కంబ్యాక్. ఓపెన్ చెప్తున్నా, రామ్ చరణ్ అన్న ఐఏఎస్ క్యారెక్టర్లో జీవించాడు. అసలు అప్పన్న క్యారెక్టర్ ప్రాణం. నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రం ఇచ్చి పడేసిండు. గత కొంతకాలంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ పలువురు ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించిన గ్రామస్తులు కుప్పం గుడుపల్లి జాతీయ రహదారిని అడ్డుకున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ నారాయణ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామ బోరుకు అతి సమీపంలో జమున అను రైతుకు సంబంధించిన భూమిలో వ్యవసాయ బోరు వేయడం వల్ల గ్రామ బోరులో నీటి శాతం తగ్గి గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. వాల్టా చట్టాలను అధిగమించి రైతు ప్రభుత్వ బోరుకు అతి సమీపంలో కేవలం 34 మీటర్ల దూరంలో బోరుబావి తవ్వించడంపై గ్రామస్తులు అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఇందువల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత జరిగిన అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహించిన గ్రామస్తులు ప్రైవేట్ బోరుకు వెళ్తున్న విద్యుత్ తీగలను తీసివేసి నిరసన వ్యక్తం చేశారు.
నారాయణ, నేను చీకటిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్. కోటపల్లి గ్రామంలో 2018లో గత ప్రభుత్వము 2018లో చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఈ బోరు వాటర్ సమస్య ఉండింది. దానివల్ల ప్రత్యేక శ్రద్ధతో బోరు వేయించినారు. ఇది సజావుగా సాగుతూ ఉండింది, బాగా నీళ్లు వస్తూ ఉండింది. దీన్ని 2024లో నవంబర్లో నారాయణ జోగ్యానూరు అనే ఆయన వచ్చి భూమిని కొని బోరు, కానీ కోటపల్లి గ్రామస్తులు ఈరోజు అందరూ అధికారులకు అర్జీలు ఇచ్చాము. పంచాయతీ యాక్ట్ ప్రకారంగా, ఓల్డ్ యాక్ట్ ప్రకారంగా తెలియజేశాము. వాళ్ళు దీనిపైన చర్య తీసుకొని 3 నెలలు ఆపారు. కానీ నారాయణప్ప అనే ఆయన కోర్టుకు పోయి నేను మా ఆర్డర్స్ తీసుకొని వచ్చానని చెప్పి వేరే సర్వీసులో కొత్తూరు కాడ ఉన్న సర్వీస్ని కోటపల్లి కాడ తీసుకున్నానని చెప్పి నమ్మబలికి ఈ కోర్టులో ఆర్డర్ తీసుకొని వచ్చి సర్వీస్ చేసుకున్నాడు. దీనిపైన గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడి గ్రామానికి నీళ్ళు లేక గ్రామ ప్రజలందరూ రోడ్డు పైన వచ్చే పరిస్థితి తీసుకొని వచ్చారు. కాబట్టి సదరి సమస్య పైన అధికారులు స్పందించి కోటపల్లి గ్రామస్తులకు న్యాయం చేకూర్చాల్సిందిగా కోరుతున్నాం సార్. భవిష్యత్తులో సమాజంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుందని రాష్ట్ర డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులు ఎండి అధికారి వల్లూరి నానాజీ, మాగపు గణపతి తదితరులు అన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా ప్రతిపాడు సిపిఐ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏపీ డిజిటల్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ డిజిటల్ మీడియా ప్రతినిధులందరూ సంఘటితంగా ఉంటే భవిష్యత్తులో మనమే సమాజంలో ప్రత్యేక పాత్ర పోషించవచ్చన్నారు. డిజిటల్ మీడియా ప్రతినిధులు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సిహెచ్ రాంబాబును ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బాగా అనుభవం ఉన్న నానాజీ గారు, అప్పారావు గారు, అలాగే అధ్యక్షుడిగా అధికారి గారు కూడా దీన్ని నియమించడం కూడా ఈ యూనియన్ ఎంతో బలోపేతం అవే అవకాశాలు ఈ టీంని బట్టి తెలుస్తుంది. త్వరలోనే ప్రస్తుతానికి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. త్వరలోనే మళ్ళీ పెద్ద మొత్తంలో భారీగా ఈ సమావేశం నిర్వహిస్తారు. దీనికి గౌరవాధ్యక్షుడిగా నన్ను నియమించడం చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్క పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గంలో కాకినాడ జిల్లాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియాకు సంబంధించి యూనియన్ ఒకటి ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే సిఇఓస్ అలాగే యాజమాన్యాలు ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియా యూనియన్స్ ఉన్నాయో వీళ్ళందరూ కలిపి ఇక్కడ వేదిక ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సంఘ నిర్మాణం చేయడం జరిగింది. అయితే దీనికి మొట్టమొదటి నుండి కూడా రాంబాబు అన్న ఇలాగ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా, ఎందుకంటే అందరికీ అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనకు కూడా ప్లాట్ఫామ్ ఉండాలి కదా. అసలు మన స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందంటే దగ్గర కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక 1500 మంది ఉండొచ్చు. కాకపోతే ప్రస్తుతానికి అవైలబిలిటీ ఎవరున్నారు అని చెప్పేసి ఎక్కువగా ఛానల్ పూర్వకంగా ఎంతమంది వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు అనేది చూసుకుని ఆ సిఇఓలు ఆ ఛానల్స్ ఏవైతే ఎక్కువగా రన్ అవుతున్నాయో వాళ్ళందరినీ ఒక వేదికగా ఏర్పాటు చేసి సుమారు 30 మందిని కోఆర్డినేట్ చేసి రాంబాబు వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది. దీని ద్వారాగా అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేని మిత్రులు చాలామంది ఉన్నారు. వచ్చిన మిత్రులతో ఈ సంఘ నిర్మాణం కోసం ఇవాళ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ప్రెసిడెంట్గా నన్ను, అలాగే వైస్ ప్రెసిడెంట్గా తినని, గౌరవాధ్యక్షులుగా అయితే కొద్దిగా పేరు కన్ఫ్యూజ్ అవుతాయి కదా. మెదక్ జిల్లా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం మెదక్ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు తెల్లవారుజాము నుండి ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. ప్రియ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద
పుండరీకాక్ష గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ ఫోటో తీసుకోవచ్చు. దయచేసి అందరికీ కూడా ఆస్థాన సేవకు స్థానం ఇవ్వాల్సిందిగా దయచేసి అందరూ కూడా ఆస్థాన సేవకు స్థానం ఇవ్వాలి. ఆస్థాన నందికొట్కూరు ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఇంటి వద్ద ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం నూతన సంవత్సర క్యాలెండర్ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, నందికొట్కూరు తెదేపా ఇన్ఛార్జ్ గౌరు వెంకట్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్పీపై తొలి సంతకం చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంలో స్థాపించి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పిస్తారన్నారు. అందులో భాగంగానే డ్రోన్ హబ్, సెమీ కండక్టర్ పరిశ్రమలు స్థాపిస్తున్నారని చరితమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాలకోలన్ సుధాకర్ రెడ్డి, పుసులూరు ప్రభాకర్ రెడ్డి, నాగిరెడ్డి ప్రభాకర్ యాదవ్, నవ్యాంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు అయ్యప్ప స్వామి, నరసింహరాజు, రాజన్న, రాజు, నాగరాజు, సూర్యప్రకాష్, రాముడు, వెంకటేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోగా ఆలయమంతా గోవింద నామస్మరణలతో మారుమోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు పర్యవేక్షించగా సిఐ శ్రీనివాసుల ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మరండి రండి సార్ మరండి రండి మరండి మరండి రండి సార్ మరండి రండి మరండి ముక్కోటి ఏకాదశి పర్వదినాన కలియుగ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ అందరికీ కలగాలని సంకల్పంతో మీకు మీ కుటుంబ సభ్యుల ఆనందకరమైన జీవితం కలగాలని సంకల్పంతో ధనుర్మాసంలో భాగంగా గోదాదేవి పాశురం చేసిన నా సిద్ధేశ్వర మాత పీఠం ఉపాసనకుడు పీఠాధిపతి స్వామి విశ్వానంద గారు ఈరోజు మణికొండలోని తన ఆశ్రమంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కార్యక్రమాన్ని నిర్వహించారు. కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్ర భక్తులందరకు ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయిన ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీకందరికీ కలగాలనే సంకల్పంతో సిద్ధేశ్వర పీఠమునందు విశ్వానంద స్వామివారిచే మంగళాశాసనం చేయడం జరుగుతోంది. అమ్మ జై సిద్ధేశ్వర మహాదేవ్. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ అనే నినాదంతో పెద్దపల్లి జిల్లా రామగుండం స్థానిక సాకేత హైస్కూల్ నుండి ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ వరకు రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో
భారీ ఆటో ర్యాలీ తీయడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఇంటికి చేరే విధంగా చేయడమే రోడ్డు భద్రత వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని, మద్యం మత్తులలో వాహనాన్ని నడపవద్దని, ఓవర్లోడ్తో అలాగే ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దని, ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్లను అసలు ప్రోత్సహించవద్దని తెలియజేశారు. మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ఈరోజు సాకేత హై స్కూల్ నుండి మేడిపల్లి చౌరస్తా వరకు మన ఆటో సోదరులతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు భద్రతా వారోత్సవాలు ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్కూల్ పిల్లల్ని కానీ ప్రయాణికులను కానీ వారి ఇంటి గమ్యానికి సేఫ్గా అంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా వారి ఇంటికి చేరవేర్చడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగా వీరందరికీ తెలియజేయడం ఏమైందంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దని, అలాగే మద్యం మత్తులో వాహనం నడపకూడదని, అలాగే ఓవర్ స్పీడ్ వెళ్లకుండా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.